సిబార్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్, డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ అఫిలియేషన్ లో ఉంది. ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏమడుగుతున్నారు, ఫీజులు ఎలా ఉంటాయి, DCI డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా యొక్క గుర్తింపు కూడా ఉంది. నీట్ ఎగ్జామ్ లో ఎంత ర్యాంక్ వస్తే ఈ కాలేజ్ మనం ఆప్ట్ చేసుకోవచ్చు. అసలు కాలేజ్ ఎక్కడ ఉంది, డీటెయిల్స్ అన్ని మాట్లాడుకుందాం. సిబార్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్, ఈ వీడియోలో ఈ కాలేజ్ గురించి అయితే మాట్లాడుకుందామండి. అసలు కాలేజ్ ఎక్కడ ఉంది, ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు, ఇలాంటి వివరాలతో పాటు ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏమడుగుతున్నారు, అలాగే ఫీజులు ఎలా ఉంటాయి, నీట్ ఎగ్జామ్లో ఎంత ర్యాంక్ వస్తే ఈ కాలేజ్ని మనం ఆప్ట్ చేసుకోవచ్చు, ఇలాంటి డీటెయిల్స్ అన్ని మాట్లాడుకుందాం. వెల్కమ్ టు ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్, జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఎడ్యునైన్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ. ఈ కాలేజ్ గురించి మనం ఇప్పుడు బ్రీఫ్ హిస్టరీ అయితే తెలుసుకుందామండి. ఈ కాలేజ్ మనకి 2001-2002 అకాడమిక్ ఇయర్తో అయితే స్టార్ట్ అయిందండి. అండర్ సిబార్ ఎడ్యుకేషనల్ అకాడమీ అండర్లో అయితే కాలేజ్ని స్టార్ట్ చేశారు. ఈ కాలేజ్ మనకి డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ అఫిలియేషన్లో ఉంది. అలాగే DCI డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా యొక్క గుర్తింపు కూడా ఉంది. ఓకే, ఏమేమి కోర్సులు ఆఫర్ చేస్తున్నారంటే బ్యాచిలర్ ఆఫ్ డెంటల్ సర్జరీ, మాస్టర్ ఆఫ్ డెంటల్ సర్జరీ, PhD కూడా ఆఫర్ చేస్తున్నారు. సో మీరు అక్కడే BDS చేయొచ్చు, UG చేయొచ్చు, అక్కడే MDS PG కూడా చేయొచ్చు, PhD కూడా చేయొచ్చు. లొకేషన్ ఎక్కడుంది అంటే తక్కెళ్ళపాడు, గుంటూరు జిల్లాలో ఉందండి. తెనాలి హైవే అప్రాక్సిమేట్గా మనకి 3.5 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. బస్ స్టాండ్ నుంచి 1/2 కిలోమీటర్ ఉంటుందండి NH5 నుంచి. 5 years ఫ్రమ్ చెన్నై లేదంటే హైదరాబాద్. మనకి కానీ చెన్నైలో ఉన్న విద్యార్థులకు కానీ ఒక 5 గంటలు అయితే ట్రావెలింగ్ టైం పడుతుంది. మనం మాట్లాడుకుంటున్న సిబార్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్కి ఏమైనా కొలాబరేషన్స్ ఉన్నాయా అంటే మనకి ఇంటర్నేషనల్ కొలాబరేషన్స్ కూడా ఉన్నాయండి. యూఎస్లో ఉన్న రూట్ గేర్స్తో, అలాగే యూనివర్సిటీ ఆఫ్ హాంకాంగ్తో, అలాగే MAHSA మలేషియాలో ఉన్న MAHSAతో, అలాగే ప్రిన్స్ ఆఫ్ సోంగ్లాక్తో థాయిలాండ్లో ఉంది ఇది. సో ఇంటర్నేషనల్ కొలాబరేషన్స్ అయితే ఉన్నాయి. ఇంకా మనకి కంపల్సరీ క్లినికల్ ట్రైనింగ్కి హాస్పిటల్తో అఫిలియేషన్లో కానీ లేదంటే ఏదైనా MOUలో కానీ ఉండాల్సిన అవసరం ఉంది కదా. క్లినికల్ ట్రైనింగ్కి రమేష్ హాస్పిటల్స్ అండ్ NRI మెడికల్ కాలేజ్తో అయితే వీళ్ళు టైఅప్లో ఉన్నారు. ఓకేనా, ఇక ఎలిజిబిలిటీ క్రైటీరియా గురించి మాట్లాడుకుందాం. BDSకి ఎలిజిబిలిటీ ఏంటండి, సిబార్ ఇన్స్టిట్యూట్ అయినా, అనిల్ నీర్కొండ అయినా, లేదంటే గవర్నమెంట్ కాలేజెస్ అయినా, ఏమైనా కూడా ఎలిజిబిలిటీ క్రైటీరియా మ్యాక్సిమం ఒకటే. ఎవరైనా కూడా ఫస్ట్ ఇంటర్మీడియట్ అనేది కంప్లీట్ చేయాలి. డైరెక్ట్ 10+2 చేసినా ఓకే, లేదు అంటే ఈక్వాలెంట్ ఎగ్జామినేషన్స్ రాసినా ఓకే. ఏ సబ్జెక్ట్స్ ఉండాలంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, లేదు అంటే బయోటెక్నాలజీ అండ్ ఇంగ్లీష్ సబ్జెక్ట్స్లో అయితే మనం ఈక్వాలెంట్ ఎగ్జామినేషన్స్ రాసి ఉండాలి. మినిమం మార్క్స్ ఎన్ని రావాలంటే జనరల్ కేటగిరీ వాళ్ళకి 50% కంటే తక్కువ రాకూడదండి. రిజర్వ్డ్ కేటగిరీ అంటే SC కానీ, ST కానీ, OBC కానీ, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఎవరున్నా కానీ 40% కంటే తక్కువ రాకూడదు. మళ్ళీ OBCలో కనుక ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కనుక ఉంటే వాళ్ళకి 45% మార్క్స్ కంటే తక్కువ రాకూడదు. ఓకేనా. ఎంట్రన్స్ ఎగ్జామ్ ఏంటండి మనకి మెడికల్కి MBBS కానీ, BDS కానీ, BSc నర్సింగ్ కానీ ఏంటి మనకి ఎంట్రన్స్ ఎగ్జామ్ నీట్ UG. సో NTA నిర్వహిస్తుంది కదా ఎగ్జామ్, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ. సో వాళ్ళు కండక్ట్ చేసి నీట్ UG ఎగ్జామ్ అనేది కంపల్సరీ క్వాలిఫై అవ్వాలి. ఓకే, అండ్ ఏజ్ లిమిట్ వచ్చేసి మనకి 17 years అనేది కంప్లీట్ చేసి ఉండాల్సిన అవసరం ఉంటుందండి. 31st December 2025 నాటికి మీకు 17 సంవత్సరాలు నిండి ఉంటేనే మీకు అడ్మిషన్ అనేది ఇస్తారు. ఓకే, ఇక సిబార్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్లో ఎన్ని సీట్లు ఉన్నాయి అంటే 100 సీట్ల ఇంటేక్తో అయితే ఉంది కాలేజ్. కాంపిటేటివ్ కోటా అంటే కేటగిరీ A వాళ్ళకి 50% సీట్లు అంటే 50 సీట్లు, మేనేజ్మెంట్ కోటా వాళ్ళకి కేటగిరీ B వాళ్ళకి 35% అంటే 35 సీట్లు, NRI కోటా వాళ్ళకి కేటగిరీ C వాళ్ళకంటే 15% సీట్లు, 15% సీట్లు అనేవి అలొకేట్ చేసి పెట్టారు. ఓకే, ఇక సిబార్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్లో మనం చదువుకోవాలి అంటే ఎంత ఫీజు ఖర్చు అవుతుంది అంటే మనకి ఫీజు వచ్చేసి కేటగిరీ వైజ్ మాట్లాడుకుందాం. గవర్నమెంట్ అంటే స్టేట్ కోటా, లేదంటే కాంపిటేటివ్ అథారిటీ కోటా, లేదంటే కన్వీనర్ కోటా, లేదంటే కేటగిరీ A ఎలా పిలిచినా ఓకే. దానికోసం మనకి 14,500 రూపాయల వరకు ఖర్చు అవుతాయి. మేనేజ్మెంట్ కోటా వాళ్ళకి 4,40,000 రూపాయల వరకు ఖర్చు అవుతాయి. NRI కోటా అంటే కేటగిరీ C వాళ్ళకి 6 లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతాయి. ఇవన్నీ కూడా మనం మాట్లాడుకుంటుంది కేవలం ట్యూషన్ ఫీజు మాత్రమే. ఇవి కాకుండా ఇతర ఫీజులు కూడా ఉంటాయండి. బడ్జెట్ క్యాలిక్యులేషన్స్ కంపల్సరీ వేసుకోవాలి విద్యార్థి స్టేజ్లో ఉన్నప్పుడు, ఎందుకంటే మీ పేరెంట్స్కి బర్డెన్ అవ్వకూడదు మనం. కాబట్టి ట్యూషన్ ఫీజుతో పాటు ఇతర ఫీజులు కూడా అవుతాయి. అది ఒక 50,000 నుంచి 1,00,000 లోపు అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనం హాస్టల్ని కూడా ఆప్ట్ చేసుకోవాలి, మెస్ ఫెసిలిటీ కావాలి, దానికి ఒక
లక్ష లోపు ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది. అది కాలేజ్ టు కాలేజ్ వ్యారీ అవుతూ ఉంటుందండి. ఓకే, 1,00,000 నుంచి 1,50,000 2 లక్షలు ఛార్జ్ చేసే కాలేజెస్ కూడా ఉన్నాయి. ఓకే, మళ్ళీ ఇంకొకటి ఏంటి, మనకి యూనివర్సిటీ ఫీజులని, లైబ్రరీ ఫీజులని, సో ఇవి కూడా ఛార్జ్ చేస్తారు. ఓకే, రైట్, ఇతర వివరాలు మాట్లాడుకుందాం. సిబార్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్లో మనం మాట్లాడుకున్నాం. ఎండిఎస్ ఆఫర్ చేస్తున్నారు, పిహెచ్డి కూడా కోర్సులు కూడా ఆఫర్ చేస్తున్నారు. సో ఎండిఎస్లో ఎంత సీట్ల ఇంటేక్ ఉంది, ఏం స్పెషలైజేషన్స్ ఉన్నాయి ఇప్పుడు చూద్దాం. మనకి ఎండిఎస్లో 44 సీట్ల ఇంటేక్తో అయితే ఉందండి కాలేజ్. స్పెషలైజేషన్స్ చూద్దాం. ప్రోస్తోడోంటిక్స్ అండ్ క్రౌన్ అండ్ బ్రిడ్జ్ 6 సీట్లు, పిరియోడోంటాలజీలో 6, కన్జర్వేటివ్ డెంటిస్ట్రీ అండ్ ఎండోడోంటిక్స్లో 6, పీడియాట్రిక్ డెంటిస్ట్రీలో 6, ఆర్థోడోంటిక్స్ అండ్ డెంటోఫేషియల్ ఆర్థోపెడిక్స్లో 5, ఓవరాల్ అండ్ మాక్సిల్లోఫేషియల్ సర్జరీలో 5, పబ్లిక్ హెల్త్ డెంటిస్ట్రీలో 4, ఓవరాల్ మెడిసిన్ అండ్ రేడియాలజీలో 3, ఓవరాల్ అండ్ మాక్సిల్లోఫేషియల్ పాథాలజీ అండ్ ఓవరాల్ మైక్రోబయాలజీ స్ట్రీమ్లో 3 సీట్లు అయితే వీళ్ళు ఇంటేక్గా తీసుకుంటున్నారు. సో టోటల్ ఇంటేక్ ఎంత, 44 సీట్లు. సో సిబార్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్లో మనం యూజీ అంటే బీడిఎస్తో పాటు ఎవరైనా, సో బీడిఎస్ అయిన తర్వాత ఎవరైనా ఎండిఎస్ చేయాలని కూడా సో అక్కడే కంటిన్యూ చేయొచ్చు. ఇక్కడ ఎండిఎస్ కూడా ఆఫర్ చేస్తున్నారు. సో ఈ బీడిఎస్ అయిపోయింది, ఎండిఎస్ అయిపోయింది, ఇప్పుడు మీరు పిహెచ్డి చేయాలనుకుంటున్నారు. మరి సిబార్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్లో పిహెచ్డి కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారా అంటే ఎస్, ఆఫర్ చేస్తున్నారు. ఏం కోర్సులు ఆఫర్ చేస్తున్నారో చూద్దాం. డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీలో మనకి ఏం కోర్సెస్లు ఉన్నాయి చూద్దామండి. కన్జర్వేటివ్ డెంటిస్ట్రీ అండ్ ఎండోడోంటిక్స్, ప్రోస్తోడోంటిక్స్ అండ్ క్రౌన్ అండ్ బ్రిడ్జ్, ఆర్థోడోంటిక్స్ అండ్ డెంటోఫేషియల్ ఆర్థోపెటిక్స్, ఓవరాల్ అండ్ మాక్సిల్లోఫేషియల్ సర్జరీ, పీరియోడోంటాలజీ, పబ్లిక్ హెల్త్ డెంటిస్ట్రీ, ఓవరాల్ అండ్ మాక్సిల్లోఫేషియల్ పాథాలజీ అండ్ ఓవరాల్ మైక్రోబయాలజీ. సో ఇవి సిబార్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్లో ఆఫర్ చేస్తున్న పిహెచ్డి ప్రోగ్రామ్స్. సో మరి గుంటూరులో ఉన్న సిబార్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్లో మనం చదవాలి అంటే హాస్టల్స్ కూడా అవసరం కదా. ఎందుకంటే మనం కాలేజ్ని ఆప్ట్ చేస్తున్న కాలేజే మనకి మన పక్కనున్న కాలేజే వచ్చే అవకాశం అయితే లేదు. సో మనకి ర్యాంక్ బట్టి ఇతర ప్రాంతాలకు కూడా వెళ్ళి చదువుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలా వెళ్ళడం ఏం తప్పు కాదు, ధైర్యం చేసి. ఎందుకంటే చాలామంది పేరెంట్స్ భయపడతారు పంపించిన పిల్లల్ని. సో అలా దూర ప్రాంతాలకు కానీ, వేరే రాష్ట్రానికి కానీ, వేరే కంట్రీకి కానీ పంపించి చదివించడం వల్ల ఎలాంటి ప్రాబ్లం ఉండదండి. కొన్ని సెక్యూరిటీ ప్రికాషన్స్ తీసుకుని పంపించే ప్రయత్నం, ధైర్యము చేయండి. ఎందుకంటే మన పిల్లలు రోజు రోజుకు పెరుగుతున్న టెక్నాలజీతో, లేదు అంటే ఎంత కాంపిటీషన్తో వాళ్ళు కూడా అంతే రేంజ్లో నాలెడ్జ్ అనేది పెంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి మీరు పంపించడానికి ఎలాంటి హెసిటేషన్ చేయొద్దు. ఎందుకంటే నేను డెంటల్ గురించి మాత్రమే మాట్లాడట్లేదు. ప్రతి ఒక్క స్ట్రీమ్లో రోజు రోజుకి కాంపిటీషన్ అనేది విపరీతంగా పెరుగుతుంది. సో మీ పిల్లలు కూడా ఆ పోటీతత్వాన్ని, అంతమందితో మింగిల్ అవ్వడాన్ని ఇప్పటి నుంచే నేర్చుకోవాలి. కాబట్టి ధైర్యంగా పంపించండి. సెక్యూరిటీ మాత్రం మస్ట్ అండ్ షుడ్గా తీసుకోండి. సెక్యూరిటీ ప్రికాషన్స్ అనేవి ఖచ్చితంగా కావాలి. సో అబ్బాయికైనా అమ్మాయికైనా. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న సిబార్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్లో హాస్టల్స్ ఉన్నాయా అంటే ఎస్ ఉన్నాయి. సెపరేట్ హాస్టల్స్ ఉన్నాయండి. డెడికేటెడ్ అకామిడేషన్ ఫర్ బాయ్స్ అండ్ గర్ల్స్ ప్రొవైడ్ చేస్తున్నారు విత్ ఇన్ ది క్యాంపస్. ఓకే, రూమ్ సెటప్ ఎలా ఉంటుందంటే స్పేషియస్ రూమ్స్ అయితే ఉన్నాయి. షేర్డ్ బై 2 స్టూడెంట్స్, ఈచ్ ఎక్విప్డ్ విత్ బెడ్, స్టడీ టేబుల్ అండ్ కబోర్డ్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఓకేనా, షేర్డ్ రూమ్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. టెలివిజన్ ఉంది, జిమ్ ఉంది, టెలిఫోన్ సర్వీస్ ఉంది, అన్ని కామన్ రూమ్స్లో ఉన్నాయి. ఓకే, మెస్ ఫెసిలిటీ గురించి మాట్లాడుకుందాం. హెల్దీ అండ్ హోల్సమ్ ఫుడ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ద మెనూ ఈజ్ రివ్యూడ్ అండ్ అప్డేటెడ్ ఎవ్రీ 3 months బై ది హాస్టల్ కమిటీ. సో హాస్టల్ కమిటీ ద్వారా వాళ్ళు రివ్యూ చేసుకుని ఫీడ్బ్యాక్ తీసుకుని మళ్ళీ చేంజ్ చేస్తూ కూడా ఉంటారట. ఓకే, స్టూడెంట్స్ నుంచి వచ్చే ఫీడ్బ్యాక్ కూడా వాళ్ళు కన్సిడర్ చేస్తారంటండి. ఇక అట్మాస్ఫియర్ ఎలా ఉంటుందంటే ఏ పీస్ఫుల్ అండ్ ఫ్రెండ్లీ ఎన్వైర్న్మెంట్ కండ్యూసివ్ టు స్టడీయింగ్ అండ్ కంఫర్టబుల్ లివింగ్. సో ఇది సిబార్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్కి సంబంధించిన బ్రీఫ్ ఇన్ఫర్మేషన్. సో ఈ కాలేజ్లో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. ఈ కాలేజ్లో చదువుకోవాలి అంటే నీట్ ఎగ్జామ్లో క్వాలిఫై అవ్వాలి. కాబట్టి ఎంత ర్యాంక్ రావాలో ఇప్పుడు చూద్దాం. మీరు కానీ బీసీ బి కేటగిరీ విద్యార్థులైతే 2,53,708 లోపు, ఇక బీసీఈ అయితే 2,48,284 లోపు ర్యాంక్ రావాలండి. మనకి బీసీసీ, బీసీడీ, బీసీఏ కేటగిరీ ఇన్ఫర్మేషన్ అయితే అవైలబుల్గా లేదు. అండ్ ఓసీ విద్యార్థులకైతే 1,88,100 లోపు, ఎస్సీ వాళ్ళకైతే 3,15,068 లోపు, ఎస్టీ విద్యార్థులకి 3,61,567 లోపు అయితే ర్యాంక్ రావాలి. సో ఓకేనా, ఈ క్లోజింగ్ ర్యాంక్స్ లోపు కనుక మీకు ర్యాంక్ వచ్చినట్టయితే మీరు సిబార్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ని ఆప్ట్ చేసుకోవచ్చు. ఇది వాళ్ళ వీడియో అండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.